నమస్కారం, ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో శ్రీకాళహస్తి దేవాలయం గురించి, భక్తకన్నప్ప దేవాలయం గురించి, భరద్వాజ్ తీర్థం గురించి తెలుసుకోబోతున్నాం. దేవాలయం గురించి తెలుసుకునే ముందు మేము శ్రీకాళహస్తికి ఎలా చేరుకున్నాము, ఏ హోటల్లో స్టే చేసాము అన్న విషయాల గురించి తెలుసుకుందాం. మేము విజయవాడ నుంచి కాకినాడ టు తిరుపతి ట్రైన్ ఎక్కాము. నైట్ 9:30కి. నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామున మేము శ్రీకాళహస్తి చేరుకున్నామండి. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ బయటే మనకు ఆటోస్ ఉంటాయండి. ఆటోస్ ద్వారా మనం టెంపుల్కి అయితే టెంపుల్, లేకపోతే మీ స్టే చేసే హోటల్కి చేరుకోవచ్చు. చాలామంది తిరుపతికి వచ్చిన వాళ్ళు శ్రీకాళహస్తికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదండి. శ్రీకాళహస్తి 37 కిలోమీటర్స్ ఉంటుందండి తిరుపతి నుంచి మనకి ఫ్రీక్వెంట్గా బస్సులు ఉంటాయి, అలాగే ట్రైన్ ద్వారా కూడా చేరుకోవచ్చు. మేము టెంపుల్ గేట్ నెంబర్ 4 సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎస్ఎస్ఆర్ హోటల్ ఉందండి, అక్కడ రూమ్ తీసుకున్నాము. మాకు రూమ్ వచ్చేసరికి 1700 పడింది. అక్కడ రూమ్స్ వచ్చి 950 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. 950 నుంచి 2700 దాకా ఆ రేంజ్లో ఉంది. పదండి రూమ్ చూపిస్తాను. చూసారు కదండి, రూమ్ అయితే బాగానే ఉందండి ఫ్యామిలీతో వచ్చి స్టే చేయడానికి. అదే దేవస్థానం రూమ్స్ అయితే 168 రూపీస్ నుంచి అబౌట్ 2000 దాకా ఉన్నాయి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి, మీకు క్లియర్గా నేను డిస్ప్లే చేశాను కాస్ట్లు. అయితే సింగిల్గా ఉన్న రూమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే కనుక దేవాలయానికి గేట్ నెంబర్ 4 దగ్గర ఆటో అతను దింపమని చెప్పండి. గేట్ నెంబర్ 4 దగ్గర మనకి బాత్రూమ్స్ ఉంటాయండి ఫ్రెష్ అవ్వటానికి. అలాగే మనకి దేవస్థానం రూమ్స్ తీసుకోవాలన్నా సిఆర్ఓ ఆఫీస్ కానీ, సమాచారం కేంద్రం కానీ, పిఆర్ఓ ఆఫీస్ కానీ అక్కడే ఉంటుంది. అలాగే మీ బ్యాగ్ కానీ, సెల్ ఫోన్స్ కానీ భద్రపరుచుకునే కౌంటర్ కూడా అక్కడే ఉంటుంది. ప్రసాదం కౌంటర్ కానీ, అలాగే మనం రాహుకేతు పూజ అయ్యాక, స్వామివారు దర్శించాక అన్నప్రసాదాన్ని స్వీకరించాలన్న గేట్ నెంబర్ 4 నుంచే. అలాగే భక్తకన్నప్ప టెంపుల్ కూడా వెళ్ళటానికి గేట్ నెంబర్ 4 అండి. భరద్వాజ్ తీర్థం కూడా గేట్ నెంబర్ 4 వైపు నుంచి వెళ్ళాలి. ఇంకా మీరు డొనేషన్ ఇవ్వాలనుకుంటే దేవాలయానికి కూడా డొనేషన్ కౌంటర్ కూడా ఇక్కడే ఉందండి. అలాగే కళ్యాణకట్ట గేట్ నెంబర్ 2 దగ్గర ఉందండి. గేట్ నెంబర్ 1 దగ్గర మనకి రాహుకేతు పూజా టికెట్స్ ఇస్తారు. గేట్ నెంబర్ 3 ఆపోజిట్గా స్వర్ణముఖి నది ఉంటుందండి. కుదిరితే కాలు చేతులు కడుక్కొని నీళ్లు చల్లుకోండి. టైం ఉంది అనుకుంటే కనుక నదీ స్నానం ఆచరించండి, చాలా మంచిది. గేట్ నెంబర్ 3 వద్ద తిరుమంజన గోపురం లోపలికి వెళ్తే జాగ్రత్తగా చూస్తే మీకు అగస్త్య మహర్షి ఉంటారండి, తప్పకుండా దర్శించుకోండి. ఆయన వల్ల ఇప్పుడు మనం పాతాళ గణపతిని దర్శించుకోగలుగుతున్నాము. ఒకసారి అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేస్తుండగా భూగర్భంలో గణపతి శక్తిని గ్రహించి భూగర్భంలోంచి గణపతిని బయటికి తీసి ప్రతిష్ఠించారు. అదే పాతాళ గణపతి. ఇప్పుడు కూడా మనం లోపలికి మెట్లు దిగి పాతాళ గణపతిని దర్శించుకుంటాము. లోపలికి వెళ్ళే ద్వారం కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళే విధంగా ఉంటుందండి. ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను, ఒకసారి స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ అమ్మవారు ప్రసూనాంబిక తూర్పు ముఖంగా ఉంటారు. పడమర వైపు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు, ఉత్తర దిక్కున పాతాళ గణపతి, దక్షిణ దిక్కున దక్షిణామూర్తి స్వామివారు ఉంటారు. ఒక్క పాతాళ గణపతి తప్ప మిగతా అన్ని దేవాలయం లోపల ఉంటాయి. శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయ గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగానికి మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ కూడా తాగరు. ప్రాణవాయులింగంగా పూజలు అందుకునే ఈ లింగం
తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూరలింగం కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారు దర్శించిన తర్వాత ఎదురుగా చూస్తే శరణాగతి నంది ఉంటుందండి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ నందీశ్వర స్వామివారు మనకి దర్శనమిస్తారు. అలా కొంచెం ముందుకు చూస్తే జాగ్రత్తగా చూడాలండి, ఎందుకంటే చాలామందికి కనిపించదు. అలాగా స్వామివారికి ఆపోజిట్గా చూడాలి. బయటకు వచ్చి చూస్తే కనుక చిన్న నంది ఉంటుంది, అక్కడ చిన్న హోల్ ఉంటుందండి. అక్కడి నుంచి చూస్తే మీకు బయట ఉన్న మహానంది కనబడుతుంది. తప్పకుండా దర్శించుకోండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళే దారిలో మనకి వల్లభ గణపతి, మహాగణపతి, ఇంకా వెంకటేశ్వర స్వామి, శనీశ్వరుడికి ప్రత్యేకంగా దేవాలయం ఉంటుందండి. చాలా అందంగా ఉంటుంది. బంగారపు పూతతో వేసి చాలా బాగుందండి. తప్పకుండా దర్శించండి. సాధారణంగా శైవ క్షేత్రంలో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది, కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజు ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకము తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ అమ్మవారు ఎంతో అందంగా ఉంటారండి. దీపకాంతిలో జ్ఞాన ప్రాసురంభిక రూపంలో ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. అమ్మవారు దర్శించాక కొంచెం బయటికి వచ్చి తలెత్తి పైకి చూస్తే 12 రాశి చక్రాలు చెక్కబడి ఉంటాయండి. అక్కడి నుంచి అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారి చూపులు అక్కడ పడి మనకున్న గ్రహదోషాలు పోతాయని నమ్మకం. శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదటి గుర్తుకొచ్చేది రాహుకేతుల శాంతి పూజలు. శ్రీకాళహస్తీశ్వరుడు ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమశివుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇంకా జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతు వడ్డానంగా ఉంటుంది. అందువలన ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తారు. అమ్మవారి దర్శించిన తర్వాత ముందుకొచ్చిన తర్వాత మీకు శిఖర దర్శనం అని రాసుంటుందండి ఒక మండపం వద్ద. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడ ఆకాశం కనిపించదు, కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరము, అమ్మవారి శిఖరము, భక్తకన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనబడతాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తులు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా ఉంటాయండి. తప్పకుండా దర్శించండి. చిత్రగుప్తుడు ప్రతిష్ఠించిన శివలింగం అయితే మన యొక్క బొటన్ వేలు ఆకారంలో ఉంటుంది. చాలా బాగుంటుంది, దర్శించండి. అమ్మవారు అయ్యవారి మధ్య ఒక మండపంలో సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సమేత చెంగల్వరాయునిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా చూస్తే మీకు సరస్వతి తీర్థం కూడా కనిపిస్తుంది. ఈ సరస్వతి తీర్థం అమావాస్య పౌర్ణమి రోజుల్లో భక్తులకి పంచుతారు. సాధారణంగా భక్తులు ఎప్పుడు భగవంతుని పాదాల చెంతన ఉంటాడు, కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది. పరమశివుడు పరమభక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమశివుడిని భక్తవల్లభుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలలో తొలి పూజ కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో జరగడం విశేషం. పరమేశ్వరుడికి మహాభక్తులైన రోమస మహర్షి దూజటిల దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారు. ఆలయ రాజద్వారం దాటే గడప కింద వారి దేహాల్ని ఉంచారు. రాహుకేతు పూజ అయిన తర్వాత నేను చెప్పిన విధంగా ఇక్కడ ఇలాగ దర్శనం చేసుకుంటామండి. అయితే రాహుకేతు పూజ అనేది మార్నింగ్ 6 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు ఉంటుంది. ఒక్కొక్కసారి టైమింగ్స్ మారుతాయండి డే బట్టి. ఆ టైమింగ్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే రాహుకాలం టైంలో మనం ఈ పూజ చేయించుకుంటే చాలా మంచిదండి. రాహుకాలం టైమింగ్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే కాస్ట్ వచ్చేసరికి 150, 300, 700 అయితే కనుక మనకి దేవాలయం బయట ఉన్న హాల్స్లో చేస్తారండి. అలాగే 1500 అయితే ఏసీ హాల్, అలాగే 2500 అయితే మనకి ధ్వజస్తంభం దగ్గర చేస్తారు. అలాగే 5000 అయితే కనుక టెంపుల్ లోపల మండపం ఉంటుందండి, ఉత్సవమూర్తులు అక్కడ చేస్తారు. పూజ అయితే మొత్తం ఒకటేనండి, కాకపోతే పూజ చేసే ప్లేస్ అనేది మారుతుంది.
మనకి పూజా సామాగ్రి కూడా వాళ్ళే ఇస్తారండి. దాంట్లో మనకి రాహుకేతులు సంబంధించిన ప్రతిమలు, అలాగే క్లాత్ అంటే రెడ్ క్లాత్, బ్లాక్ క్లాత్ ఇస్తారు. అలాగే రాహుకేతుకు సంబంధించిన ధాన్యాలు, పువ్వులు ఇవన్నీ ఇస్తారండి. వీటితో మనం పూజ చేసిన తర్వాత అమ్మవారిని అయ్యవారిని దర్శించుకుంటాము. తర్వాత మీకు అక్కడే అన్నదానం ఉంటుందండి. అన్నదానం ప్రసాదాన్ని స్వీకరించండి అక్కడే. పొద్దునుంచి మనం ఏమీ తీసుకోము కదా, అలాగే నైట్ కూడా వాళ్ళే టిఫిన్ ప్రొవైడ్ చేస్తారండి. గేట్ నెంబర్ 4 బయట సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు గ్రామదేవత ఉంటారండి, ఆంకాలమ్మ అమ్మవారు. తప్పకుండా దర్శించండి. అలాగే మేము భోజనం చేసిన తర్వాత కొండపై ఉన్న పత్తకన్నప్ప దేవాలయం చూసాము. తర్వాత భరద్వాజ్ తీర్థం చూసామండి. ఈ 2 దేవాలయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అలాగే ఈ ఆలయ స్థల పురాణం కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చాలా లాంగ్ అయిపోయింది కదా, మీకు అన్ని విషయాలు చెప్పడానికి చాలా ప్రయత్నించానండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చిన సపోర్ట్తో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.